అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు బాగా అప్పులయ్యి అవమానాల పాలవుతున్నారా? అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ ఒక్క మంత్రాన్ని మీరు రోజు పఠించి చూడండి. ఖచ్చితంగా ₹1,00,00,000 అప్పున్నా సరే క్షణాల్లో తీరిపోతుందన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోని పూర్తి వరకు చూసి కేవలం మీరు భక్తి శ్రద్ధలతో నమ్మకాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టి ఈ మంత్రాన్ని రోజు కూడా చెప్పుకోండి అన్నమాట. మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుందండి. లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మనకి ఒక్కసారి కలిగింది అంటే ఇక మన ఇంట్లో డబ్బుకి ఎలాంటి కష్టాలు కూడా ఉండవన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, వారాహమ్మవారి ఆశీర్వాదం కలగాలి అనుకుని మన అప్పులన్నీ తీరిపోవాలంటే మనకున్న ఏకైక మార్గం ఈ మంత్రం అని చెప్పుకోవచ్చు. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, నియమాలు ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే కదా మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలానే ఎలాంటి డౌట్స్ కూడా రావన్నమాట. ఈ మంత్రం మీరు పొద్దున కానీ లేదా సాయంత్రం కానీ 6 గంటల నుంచి 7 గంటలండి. అది పొద్దునైనా కానివ్వచ్చు, సాయంత్రం అయినా సరే. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో చెప్పుకోవాలి, లేదంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చెప్పుకోవాలన్నమాట. నియమాలంటే ఖచ్చితంగా పాటించాల్సిందేనండి. పీరియడ్స్లో ఉన్నప్పుడు చెప్పుకోకూడదు, అలానే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చెప్పుకోకూడదు. మరి ఈ మంత్రాన్ని కంటిన్యూగా 40 రోజులైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. కంటిన్యూగా 40 రోజులు ఎట్లా చేయగలము, అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఎలా ఉండగలము అని చెప్పి కొంతమంది అయితే భయపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి అలా చేయలేని వాళ్ళు ఏంటి అంటే 40 వారాలైనా చేసుకోండి ఫ్రెండ్స్. 40 రోజులు కంటిన్యూగా చేయలేని వాళ్ళు 40 వారాలు చేసుకోండి. ఒకవేళ జెంట్స్ చేసే పనితో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు కాబట్టి రెగ్యులర్గా చేసేస్తారు. ఒకవేళ లేడీస్కి అయితే 40 రోజులు కంటిన్యూగా చేయాలనుకున్నప్పుడు పీరియడ్స్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. అలా 5 డేస్ స్కిప్ చేసి తర్వాతైనా చేసుకోవచ్చు. కానీ కంటిన్యూగా 40 రోజులు మాత్రం కౌంటింగ్ అయితే ఉండాలన్నమాట. మరి నాన్ వెజ్ తినకుండా ఎలా అనంటే, మీరు స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని చెప్పేసుకోండి. తర్వాత కావాలంటే మీరు నాన్ వెజ్ తినొచ్చు అనమాట. ఏదైనా కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం నియమాలు ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ నమ్మకం అన్నమాట. ఎందుకంటే ఏ దేవుడు కూడా చెప్పలేదు మనకి నాన్ వెజ్ తినకుండా పూజ చేయొద్దు, నాన్ వెజ్ తిన గుడికి రావద్దు అని. కానీ మనం అవన్నీ నమ్ముతాం కాబట్టి నమ్మకంగా పాటిస్తాం. అదే నమ్మకాన్ని మీరు పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని చెప్పుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ మంత్రం అనేది మీరు ఫస్ట్ మొదటి రోజు అంటే 40 రోజులు అని చెప్పాను కదండి. అలా ఫస్ట్ స్టార్ట్ చేసే రోజు మాత్రం గురువారం అయి ఉండాలన్నమాట. గురువారం పొద్దున 6 నుంచి 7 వరకు, లేదా సాయంత్రం 6 నుంచి 7 వరకు. నెక్స్ట్ గురువారం వస్తుంది కదండి, ఆ గురువారమే స్టార్ట్ చేయండి. ఇంకా ఎండింగ్ డే ఏ రోజు వచ్చినా మనకు ప్రాబ్లమే లేదన్నమాట. కానీ స్టార్ట్ చేసే రోజు గురువారమే స్టార్ట్ చేయాలి. అలా కాదు మేము ఎప్పుడైనా చేయకూడదు అంటే ముఖ్యంగా గురువారం చేస్తే ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. దానితో పాటుగా నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడండి, అలానే వినండి, అలానే వీడియోని పాస్ చేసి అది స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు అనమాట. మరి అసలు ఆ మంత్రం ఏంటి అంటే, మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ, నాసికాం పాతుమే లక్ష్మి కరుణాపాతు లోచనం, కేశాన్ కేశవకాంత చ కపాలం కరుణాలయ జగత్ప్రసు గండయుగ్మము స్వాహా పృష్టం సదావతు ఓం శ్రీం పద్మాలయాయై స్వాహా రక్షకః సదావతు పాతు శ్రీనామం సకాలం బహుయుగంచ తే నమః. ఓం హ్రీం శ్రీం ఆక్ష్యై యే నమః. పాదౌ పాతు మే సతతంచిరం. ఓం హ్రీం శ్రీం నమః. పద్మాయై స్వాహ. సర్వాంగం పాతు మే సదా. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహ. మాం పాతు సర్వతః. సో చూసారు కదండి, ఇది మంత్రం. నేను ఇంకొకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ, నాసికాం పాతుమే లక్ష్మి కరుణాపాతు లోచనం, కేశాన్ కేశవకాంత చ కపాలం కరుణాలయ జగత్ప్రసు గండయుగ్మము స్వాహ. పృష్టం సదావతు ఓం శ్రీం పద్మాలయాయై స్వాహ రక్షః. సదావతు పాతు శ్రీనామం సకాలం బాహుయుగంచ తే నమః. ఓం హ్రీం శ్రీం ఆక్ష్యై నమః. పాదౌ పాతు మే
సతతంచిరం ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహ సర్వాంగం పాతు మే సదా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహ మాం పాతు సర్వతః. సో చూసారు కదండి, ఇది మంత్రం మీకు కాస్త కష్టంగా అనిపించవచ్చేమో, కానీ మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం మన అకౌంట్లోకి అయితే వచ్చేసింది. కాబట్టి మీరు ఎంత కష్టమైనా సరే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, గురువారం 6 నుంచి 7 వరకు పొద్దున సాయంత్రం ఇదే సమయము నియమాలు ఉన్నాయి. 11 సార్లు చెప్పుకోండి. ఇలా 11 సార్లు చెప్పుకోలేని వాళ్ళు 11 సార్లు అయినా సరే రాసుకోవచ్చు అనమాట. నమ్మకంతో మీరు నమ్మి చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.